హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మాయ అయితే రాజ్ దగ్గరకు వచ్చి ఇలా అంటుంది, నాకు నువ్వే కావాలి అని అంటుంది. అసలు నువ్వు ఎవరు, నీకేం కావాలి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని రాజు అడుగుతాడు. చూడు, నీ దగ్గర ఆస్తి ఉంది, నా దగ్గర ఆశ ఉంది, నేను మహారాణిలా బతకాలనే కోరిక నాకుంది, అందుకే నేను పెళ్లి చేసుకుని ఇంటి కోడలైపోయి నీకు భార్యగా ఉండాలి అనుకుంటున్నాను అని మాయ చెప్తూ ఉంటుంది. అది జన్మలో జరగదు అని రాజు అంటాడు. ఎందుకు జరగదు, ఖచ్చితంగా జరుగుతుంది అని మాయ అంటుంది. అంటే నువ్వు అన్నిటికీ తెగించే వచ్చావన్నమాట అని రాజు అంటాడు. ఇప్పుడు నీకు అర్థమైందా అని మాయ అంటుంది. సరే రా, మరి పెళ్లి మాట తర్వాత, ఫస్ట్ మనం కాపురం చేద్దాము అని రాజ్ మాయని బెడ్ పైకి తోసిస్తాడు. దీంతో మాయ షాక్ అవుతుంది. నన్ను ఏం చేయొద్దు, నా దగ్గర రావద్దు రాజ్, ప్లీజ్ ప్లీజ్ అని అంటుంటుంది. ఎందుకు ఇప్పుడు నీకు భయం వేస్తుందా, అన్నిటికీ తెగించే వచ్చానని చెప్పావు కదా, మళ్ళీ ఏంటిది అని రాజ్ అంటాడు. ఇంతలో మాయ రాజ్ని బెడ్ పైకి తోసేసి ఇలా అంటుంది, నేను రెడీగానే ఉన్నాను, అన్నిటికీ తెగించే వచ్చానని నీకు ముందే చెప్పాను అని మాయ అంటుంది. ఏంటిది, వదులు వదులు అని రాజు అంటాడు. అదేంటి ఇప్పుడు నువ్వు నన్ను వదలమంటున్నావు, ఇందాక నువ్వేగా నన్ను తోసేసావని మాయ అంటుంది. చీచి, నేను అలాంటివని కాదు, నా క్యారెక్టర్ వేరు అని రాజు అంటాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.